ఏమండోయ్ ఊహలు ఊసులు స్టోరీ వరల్డ్కి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళిముడి. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కాఫీ షాప్లో ఉన్న వేణు మాధవిని బాబు బెదిరించి తను ప్రిపేర్ చేసిన వీడియోలను చూపించి మాధవిని తనతో పెళ్ళికి ఒప్పుకోమని సాయంత్రం 7లోపు సమాధానం చెప్పమంటే మాధవి ఆ విషయం శక్తితో చెబుతుంది. పనివాడు శక్తి మనుషులకు దొరుకుతాడు. అతని అక్కను కూడా శక్తి మనుషులు గెస్ట్ హౌస్కి తీసుకుని వస్తారు. అలా శక్తి ఆఫీస్ అవ్వగానే గెస్ట్ హౌస్కి పోతూ ఆమె గురించి, ఆమె కుటుంబ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకుంటే శక్తికి ఒక ఆశ్చర్యమైన విషయం తెలుస్తుంది. దాంతో శక్తి పెదవుల మీద చిరునవ్వు విరిసింది. మరోవైపు మాధవికి బాబు ఫోన్ చేస్తే అప్పుడే ఆ రూమ్కి వచ్చిన మంజుల స్క్రీన్ మీద ఉన్న ఫోటోని చూస్తూ అనుమానంగా ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది. దాంతో అవతల బాబు మాధవినే ఫోన్ తీసింది అనుకుని, బేబీ ఏం చేస్తున్నావే, ఎక్కువ సమయం లేదు నీకు, సాయంత్రం 7 వరకే సమయం, ఈలోపు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నాకు నీ జీవితంలో భాగమివ్వు, కాదు లేదు కుదరదు అనే మాటలు రానివ్వకు. నీకు సాయం చేసే శక్తిగాడి పిలక కూడా ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. వాడు ఏదైనా చేయాలని చూసేలోపే నేను మంజులకు అనితకు జరిగిన విషయం అందరికీ తెలిసేలా చేస్తా. దాంతో మంజులకు కూడా నిజం తెలుస్తుంది. వాడు చెల్లికి పెళ్ళానికి మధ్య నలిగిపోతాడే. అయినా ఇంకెంతసేపు. వినోద్ గాడి నాన్న మంజులకు తెలియకుండా దాచిన అనితను కిడ్నాప్ చేయడానికి మనుషులను పంపించేశాడు. ఒకసారంటే దాన్ని మంజుల కాపాడింది. మరిప్పుడు ఎవరు కాపాడుతారే చెప్పు. నువ్వు కానీ నా మాట విని పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆ రోజు అనితకు మీ అక్కకు పట్టిన దారుణమైన స్థితిలోకే నేను నిన్ను తీసుకొని పోవడానికైనా రెడీ. కాబట్టి అంత దూరం తెచ్చుకోకు బంగారం. అయినా నా బేబీ అతి చేయదులే, ఎందుకంటే నీకు ఆల్రెడీ నా సంగతి తెలుసు కదా అంటూ ఎంతగా బాబు మాట్లాడుతున్నా ఎంతసేపటికి మాధవి వైపు నుండి సమాధానం రాక, ఏంటే భయంతో మాటలు కూడా రావడం లేదా? సరేలే, ఇంకో అరగంటలో నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తా, ఆలస్యం చేయకుండా ఓకే అనే ఆన్సర్ ఇవ్వు అంటూ ఫోన్లోనే కిస్ చేసి కాల్ కట్ చేశాడు. ఆ మాటలన్నీ విన్న మంజులకు భూమి బద్దలై అందులో పూరుకుపోయినట్లుగా అనిపిస్తుంది. అసలు ఆ రూమ్లోకి రాగానే ఫోన్ రింగ్ వినిపిస్తుంటే ఫోనుని చూసిన మంజులకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ వ్యక్తిని ఎక్కడో చూశానే అని ఆలోచించుకుంటూనే ఫోన్ తీయగా అతను చెబుతున్న మాటలలో నాకు భాగం ఇవ్వు అనే మాట వినగానే మంజులకు ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు వచ్చింది. అప్పటి నుండి ఫోన్ పెట్టేసే వరకు మంజుల మౌనంగా ఏడుస్తూనే ఉంది. బాబు ఆ రాత్రి రోజున తన హెల్మెట్ తీసి అనితను కొట్టిన వ్యక్తి. అలాగే అనితను మంజుల తప్పించిన తరువాత మంజుల వారి చేతికి చిక్కిన సమయంలో బాబునే నాకు ఈ పిల్ల మీద భాగం కావాలిరా అన్న వ్యక్తి కూడా. దాంతో మంజుల భయంతో వనకగా తరువాత బాబు నోటి నుండి విన్న మాటలకు మంజులకు ప్రాణమే పోయింది. ఆమెకు అర్థమైంది ఆ రోజు ఆమె కాపాడింది అనితనే అని. ఆ విషయం చెప్పకుండా ఇన్ని రోజులు శక్తి తాతయ్య తన దగ్గర దాచారు అని, అందుకే అనితను ఇక్కడ నుండి వారు పంపించేశారు అని. దాంతో అంతా తెలిసిన మంజుల ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కైలాష్ ఐటీ దాడులు అయిపోయిన తరువాత చరణ్ ఇంటికి ఆగమేఘాల మీద బయలుదేరాడు. ఎందుకంటే అతను ఐటీ దాడి నుంచి తప్పించుకోవడానికి విలువైన వాటినన్నిటినీ చరణ్ ఇంట్లోనే దాచమని చెప్పాడు. అయితే గడిచిన కొంత సమయం నుండి చరణ్ మళ్ళీ ఇంటికి వచ్చినట్లు ఫోన్ చెయ్యనే లేదు. కారులో ఆ ఘటన జరిగినప్పుడు ఫోన్ చేయడమే. అందువలన కైలాష్కి చిన్నపాటి అనుమానం వచ్చింది. చరణ్ ఆ విలువైన వస్తువులను, డబ్బులను, బంగారాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోయాడేమోనని. అందుకే చరణ్ ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చి ఎంతసేపు అవుతున్నా ఎన్నిసార్లు బెల్ కొట్టినా తలుపు తీయడమే లేదు. చరణ్ కారు చూస్తే ఇంట్లోనే ఉంది. దాంతో కైలాష్ డ్రైవర్ వైపు చూస్తూ ఆ ఇంటి తలుపులు పగలగొట్టమనడంతో డ్రైవర్, కైలాష్ పిఏ కలిసి
ఆ డోర్ని బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అలా వారు లోపలికి రాగా ఆ ఇల్లంతా చిందరవందరగా ఉంది. లోపల ఆ స్థితిని చూసిన కైలాష్కు క్యాష్, గోల్డ్ ఏ రూమ్లో ఉందో తెలుసుకుని ముందుగా ఆ రూమ్కి వెళ్ళి చూసుకోగా అన్నీ పెట్టిన చోట పెట్టినట్లుగా అలాగే ఉన్నాయి. దాంతో కైలాష్ వర్మ ఊపిరి తీసుకుని చరణ్ కోసం ఇల్లు మొత్తం వెతకడం మొదలుపెట్టగా చరణ్ పైన రూమ్లో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అతనికి కొద్ది దూరంలోనే ప్రభ కూడా స్పృహ తప్పి ఉంది. అయితే ఆమె తలకు దెబ్బ తగలడంతో రక్తం కూడా పోయింది. అది చూసిన కైలాష్కు ఆమె పారిపోవాలని చూస్తే వాడు ఆమెను కొట్టి ఆపాలని చూస్తూనే ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల ఇలా జరిగి ఉంటుంది అని అర్థం చేసుకొని డాక్టర్ని తీసుకుని రమ్మని డ్రైవర్ని పంపి పిఏని చరణ్ని లేపమని చెప్పాడు. దాంతో పిఏ వాటర్ తీసుకుని వచ్చి చరణ్ ముఖం మీద కొంచెం కొట్టి ప్రభా ముఖం మీద కూడా కొట్టగా చరణ్ మాత్రమే స్పృహలోకి వచ్చి ఎదురుగా ఉన్న కైలాష్ని చూసి లేచి మర్యాదగా పూజ దగ్గరి నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం చెప్పేశాడు. దాంతో కైలాష్, సరే ముందైతే నీ భార్యకు ఏమీ కాకూడదు అని కోరుకో. ఏదైనా అయితే మంజుల నీకు దక్కదు. నీ భార్య నీతో ఉంటేనే ఆ మంజులకు నువ్వు బావవి, లేకపోతే నువ్వు దానికి ఒక గడ్డి పరకతో సమానం అనగా చరణ్ ప్రభను లేపి మంచం మీద పడుకోబెట్టి ఇల్లంతా నీట్గా సర్దటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు కైలాష్ వర్మ చరణ్ ప్లాన్ ఏంటంటే ప్రభకు తనకు పిల్లల విషయంలో గొడవ జరిగిందని, అందుకు ప్రభ హట్టై పిల్లలు లేరన్న బాధతో అఘాయిత్యం చేసుకోవాలని చూసిందని, ఆమెను చివరి క్షణాలలో కాపాడాలని మంజులతో చెప్పి ఎలా అయినా ఒంటరిగా మంజులను అక్కడికి రప్పించుకోవాలని చూస్తూ ఇంట్లో ఏమీ జరగనట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈలోపు డ్రైవర్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకుని రాగా డాక్టర్ ప్రభను చెక్ చేస్తూనే అక్కడ పరిస్థితి అంతా అబ్జర్వ్ చేయగా ఏదో తేడాగా అనిపించింది. ప్రభకు తలభాగంలో 3 కుట్లు పడడంతో అవి వేసి ఆమెను చెక్ చేసి ఈమె భర్త ఎవరు అంటూ అక్కడ చూడగా చరణ్ నేనే అంటూ విషయం ఏంటి అని అడగ్గా డాక్టర్ చరణ్ని చూసినా కూడా అనుమానంగానే అనిపిస్తుంటే డాక్టర్ ఏమీ అనకుండా చూడు ఈమె తలకు బాగా దెబ్బ తగిలింది కాబట్టి ఈమెకు మేలుకువ వచ్చాక ఒకసారి హాస్పిటల్కి తీసుకుని రండి, అలాగే ఈమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా రక్తం కూడా పోయింది, మీరు ఖచ్చితంగా ఈమెను సాయంత్రానికల్లా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాల్సిందే అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే కైలాష్ వర్మ వెళ్ళిపోతున్న ఆమెను ఆపి ఆమె దగ్గరకు వెళ్ళి నీ అనుమానము నీ చూపులలోనే ఉంచుకో, మాటల ద్వారా ఎవరికైనా చెబితే ఆ పిల్ల ఉన్న పరిస్థితిలో రేపు నువ్వుంటావు, దాన్ని గుర్తుపెట్టుకో అంటూ చేతిలో 10,000 పెట్టి పంపించేశాడు. డాక్టర్ చెప్పిన మాటలు విన్న తరువాత చరణ్కి కొంచెం బాధగా అనిపించింది. ప్రభను తనకు తగిలిన గాయాన్ని చూస్తూ నువ్వు పిల్లల్ని ఇస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా ప్రభా, పిల్లల కోసం నేను రాక్షసుడిలా అయ్యేవాడినే కాదు అంటూ మనసులో అనుకుంటుండగా పిఏ మరోలా ఊహించుకుంటూ చరణ్ ఆమెకు మత్తిచ్చారు, ఇప్పుడల్లా లేవదు, నువ్వు భయపడకు, ఇప్పుడు మేం కూడా ఉన్నాం కదా, ఇక తప్పించుకోదులే ఆమె, వదిలే అంటూ చెప్పి అందరికీ తినడానికి భోజనం తీసుకుని రావడానికి వెళ్ళాడు. యువ ఎప్పటిలాగానే టైం చూస్తూ ఫోన్ని పదే పదే చూసుకుంటూ ఉంటే బాబు మందు తాగుతూ ఏంట్రా అన్నిసార్లు ఫోన్ చూస్తున్నావు, నువ్వు కూడా ఎవరికైనా టైం ఇచ్చావా ఏంటి? యువ విసుగ్గా ఆపుబే, ఇంకా అమ్మ ఫోన్ చేయలేదని నేను ఆలోచిస్తున్నా, ఎప్పుడు అమ్మ ఖచ్చితంగా ఈ టైం కల్లా రోజు నాకు ఫోన్ చేస్తుంది, కానీ ఈరోజు ఎందుకో ఫోన్ చేయలేదు అంటూ విసుక్కోగా బాబు అమ్మ ఫోన్ చేయకపోతే ఏమైందిరా, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా, ఎందుకంత భయం, ఫోన్ ఉంది కదా ఫోన్ చేయబే అంటుంటే యువ ఫోన్ని విసుగ్గా సోఫాలో పడేసి అది కూడా అయింది కానీ అమ్మ ఫోను కలవడం లేదు, దాంతో నాన్నకు కూడా చేశా, కానీ నాన్న ఎప్పటిలాగే ఇంట్లో డబ్బులు కొట్టేసి
పేకాట క్లబ్కి పోయాడు. నాకు తెలిసి ఇక రేపు సాయంత్రం దాకా ఆయన రాడు. ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేరా. మాకు మా మామ ఉండబట్టి సరిపోయిందిరా. లేకపోతే ఎప్పుడో అడుక్కు తినేవాళ్ళంరా. మా మామ ప్రతి నెల మా అవసరాలకు డబ్బులిస్తాడు. నన్ను ఇంత పెద్ద కాలేజీలో కూడా ఆయనే చదివిస్తున్నాడ్రా అంటూ మాట్లాడుతూ ఉన్న సమయంలోనే యువ ఫోన్ మోగింది. దాంతో వెంటనే ఫోన్ తీసిన యువ ఆ ఫోన్ వాళ్ళ అమ్మ నుండి రావడం చూసి చాలా సంతోషంగా ఫోన్ ఎత్తాడు. అయితే ఆ ఫోన్లో వాళ్ళ అమ్మ, అరే వీళ్ళెవరో నన్ను ఎత్తుకొని వచ్చారా, మళ్ళీ మీ నాన్న ఎవరి దగ్గరో అప్పు తీసుకొని ఉన్నట్లు ఉన్నాడు, వీళ్ళు అప్పు కట్టించుకోవడం కోసం నన్ను తెచ్చారేమోరా, వీళ్ళు ముందు నీకే ఫోన్ చేయమన్నాడ్రా, నువ్వు డబ్బు తీసుకుని వస్తే నన్ను వదిలేస్తారేమో అంటూ భయంగా బెదురుగా ఏడుస్తుంటే యువకి ముందు చాలా కంగారుగా అనిపించింది వాళ్ళ అమ్మ మాటలు అలా వినేసరికి. కానీ అతని బుర్ర వేగంగా ఆలోచిస్తుంది. అమ్మ, వాళ్ళు నిన్ను డబ్బుల కోసం అయితే తీసుకొని పోలేదే. ఎందుకంటే మహా అయితే నాన్న ఎవరి దగ్గరైనా 10,000 కంటే ఎక్కువ అప్పు చేయడు. ఆ 10,000 కోసం మీలా పెద్ద వయసున్న వాళ్ళను కిడ్నాప్ చేయడం వల్ల వాళ్లకు అసలు ఏం లాభం ఉంటుంది చెప్పు. ఇందులో ఏదో విషయం ఉంది అంటూ వాళ్ళ అమ్మకు విషయాన్ని అర్థమయ్యేలాగా భయపడద్దు అంటూ చెబుతుండగా యువ అమ్మ నుండి ఫోన్ తీసుకున్న శక్తి నవ్వుతూ, నువ్వు సూపర్ రా, నిజంగా నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసినట్లే నీకు చాలా తెలివి ఉందిరా. కాబట్టే నువ్వు ఇప్పుడు నీతో ఉన్న వాడికి కూడా చెప్పకుండా ఇప్పుడే నా దగ్గరికి రాకపోతే మీ అమ్మ మీ మామ పైకి పోతారు అనగానే యువకి చెమటలు పడుతున్నాయి శక్తి వేసిన ఎత్తుకి. అయితే బాబు అక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా బాగా తాగుతూనే మళ్ళీ మాధవికి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ మాధవి ఫోన్ తీయడం లేదు. సమయం చూస్తే 7 అవ్వడానికి ఇంకా టైం ఉంది. దాంతో వాడు ఆరాంగా మందు కొడుతూనే తన ప్లాన్ మిస్ అవ్వదు అంటూ ఊహలు ఊహించుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఫోన్లో శక్తి మాట్లాడుతూ, యువ, నువ్వు కానీ నీ తెలివిని వాడి ఏదైనా చేయాలని చూస్తావేమో, లేకపోతే నేను మనుషుల్ని చంపేంత మూర్ఖుణ్ణి కాదు అనుకుంటావేమో. నేను నువ్వనుకున్నంత మంచివాడినైతే కాదు. కావాలంటే నీకో వీడియో పంపుతా చూడు అంటూ ఆమె ఫోన్ నుండే యువకి వీడియోని పంపించాడు. అదేంటంటే తన ఫ్రెండ్ని జింబాబ్వేలో ఉండగా శక్తి మనుషులు అతన్ని దారుణంగా కొడుతూ అతని చేతిని పచ్చడి చేసేశారు. అలా చేస్తూనే వీడియోని తీసి దానిని శక్తికి పంపగా ఆ వీడియోని శక్తి ఇలా వాడుకుంటున్నాడు. ఆ వీడియో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఇక వాడి చెయ్యి పని చెయ్యదు అని. అది చూసిన యువకి పాయింట్ తడిసిపోతుంది. అయినా కొంచెం ధైర్యం తెచ్చుకొని, నువ్వు అసలు ఏమీ చేయలేవు శక్తి, నేనెక్కడ ఉన్నానో నీకు తెలియదు. అయినా నువ్వు మా అమ్మని మామని ఏమైనా చేస్తే నీ భార్యకు ఆ వీడియోని రిలీజ్ చేసి అసలు నిజం తెలిసేలా చేస్తా. అప్పుడు నీకు ఇంకా 7 దాకా కూడా సమయం ఉండదు అంటే శక్తి ఒక నిమిషం ఆలోచించి ఏమీ తెలియనట్లు, ఏంటి ఆ వీడియో అనగా, యువ, నీకు తెలుసు నీ మరదలు నీతో చెప్పే ఉంటుంది. అందుకే నువ్వు ఫ్యామిలీ జోలికి వెళ్ళావు. లేకపోతే ఇంతవరకు మేమే ఆ రోజు అలా చేసింది అని తెలిసినా కూడా ఫ్యామిలీ వైపు ఇప్పటిదాకా నువ్వు పోను కూడా పోలా. ఇంత త్వరగా ఎలా ఫ్యామిలీ జోలికి వెళ్తావు చెప్పు. ఇప్పుడు నీకంతా తెలుసు. అందుకే నువ్వు ఇలా చేశావు. నువ్వు వాళ్ళని వదలకపోతే ఇప్పుడే సోషల్ మీడియాలో మీ ఫ్యామిలీ పరువు అంతా ఉంటుంది అంటూ ఇలా యువ చెబుతూ ఉండగానే ఈలోపు పనివాడిని కూడా శక్తి మనుషులు ఆ చోటికి తీసుకుని వచ్చారు. శక్తి యువకి మంచిగా చెప్పి చూస్తున్నా కూడా అతను వినకుండా తననే బెదిరించాలని చూస్తుంటే శక్తి సహనం నశించి, చూడు ఇవా, ఇప్పుడు నేను నీకు అడ్రస్ చెప్తా, నువ్వు ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే ఆ అడ్రస్కి రా అంటూ అడ్రస్ చెప్పి 1 2 3 4 5 యువర్ కౌంట్ డౌన్ ఈజ్ స్టార్ట్ అంటూ ఫోన్ పెట్టేశాడు. మరోవైపు నిజం తెలిసిన మంజుల ఎవ్వరికీ చెప్పకుండా పుట్టింటికి బయలుదేరింది. అలా పుట్టింటికి వెళ్ళిన కొద్దిసేపటికే చరణ్ ఆమెకి ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. దాంతో తల్లిదండ్రులకు చెబితే ఎంతగా కంగారు పడతారో అనుకొని
నాన్న, శక్తి ఫోన్ చేశాడు, వెంటనే రమ్మన్నాడు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అంటూ మంజుల చరణ్ ఇంటికి బయలుదేరింది. మంజుల రావడము వెళ్ళడము చూసిన తల్లిదండ్రులకు ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో అసలు అర్థమే కాలేదు. మరోవైపు వినోద్కి ఫోన్ ట్రై చేస్తున్నాడు కైలాష్ వర్మ, ఎక్కడి దాకా వచ్చారో అని కనుక్కోవడానికి. కానీ వినోద్ ఫోన్ తీయకుండా మెసేజ్లు మాత్రమే చేస్తున్నాడు కైలాష్ వర్మకు. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి అబ్బా. అలాగే కథాకథనం ఎలా ఉందో కామెంట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి అబ్బా.